ఉపాధ్యాయ ఉద్యోగుల పాలిట శాపంగా మారిన సిపిఎస్ జీవో నంబర్ 28ని రద్దు చేసి ఆ స్థానంలో పాత పెన్షన్ విధానాన్ని వర్తింపచేయాలంటూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర నాయకులు లక్ష్మీకాంతరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేడు పెద్దెముల్ మరియు యాలాల మండలాల్లోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తపస్ ఉపాధ్యాయ సంఘం నాయకులు మరియు ఉపాధ్యాయులు మాట్లాడుతూ 35 సంవత్సరాలు సేవలందించి విరమణ పొందిన ఉపాధ్యాయులకు జీవిత చర్మాంకంలో ఎలాంటి పెన్షన్ అన్నది రాకపోవడం శోచనీయమని అన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలక్షన్ కంటే ముందు మేనిఫెస్టోలో సిపిఎస్ రద్దు చేస్తామని పేర్కొన్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే సిపిఎస్ రద్దు చేసి ఆ స్థానంలో పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని కోరారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేసిన వారిలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నాయకులతో పాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.